అత్తా కోడళ్ళ కామెడీ కథలు. ఒకప్పుడు ఒక ఊరిలో అత్త తన కోడలితో సరదాగా గడుపుతూ ఉండేవాడు. ఇద్దరి మధ్య ఆటపాటలు సరదాగా ఎప్పుడూ తప్పేవి కావు. ఒకరోజు అత్త బాగా వెర్రిగా ఉన్నట్టుగా నటించి కోడలు ముందు కొన్ని సరదా మాటలు చెప్పాడు. ఒరే కోడలు, ఈరోజు నీ అల్లుడి కోసం నేను పులుసు వండాను. కానీ అది తిన్నవాడు పులిగాడవుతాడన్నాడు. కోడలు సీరియస్గా, అయ్యో నిజమేనా మామ అని ప్రశ్నించింది. అప్పటికి మామకు ఇంకాస్త సరదా చేయాలని అనిపించింది. ఓహో, నీ చేతి పులుసు తిన్న తర్వాత నేను మగపులిగా మారుతాను. అల్లుడి కోసం రెడీగా ఉండు అన్నాడు. కోడలు నవ్వుకుంటూ, మామ, మీరు పులిగాడవుతారో లేదో కానీ ఈ పులుసు వాసన చూసి మీకు ఆలోచనలు మారుతాయేమో అని సన్నగా చెప్పింది. మామ నవ్వుతూ, కోడలు నీ తెలివి చూపులు చూసి నిజంగా నువ్వు మా ఇంట్లో సూపర్ స్టార్ వంటివి అని అంగీకరించాడు. ఈ కథ చివరిగా మామ, కోడలు ఇద్దరూ తమ మధ్య స్నేహం సరదాగా పంచుకొని బాగున్నావని అనిపించింది. ఈ విధంగా అత్తా కోడల మధ్య ఉన్న ఈ సరదా అనుబంధం ప్రతి కుటుంబంలో చిన్నపాటి నవ్వుల్ని తెచ్చే